నీ ఆత్మీయ జీవితంలో విస్తారమైన విశేషమైన ఆధ్యాత్మిక అనుభవాలలో ఒక్క శరీర కార్యం జ్వరబడితే కొంతకాలానికి అసలు ఆత్మీయతనే కనిపించనివ్వనంతగా అలుముకుంటుంది అది. అందుకని దావీదు అంటాడు, దురభిమాన పాపము నన్ను ఏలనీయకము. పాపం జ్వరపడితే అది ఏలుబడి చేస్తుందట మెల్లిగా, పెత్తనం దాందే. అందుకని ఒక పెద్ద ఇంగ్లీష్లో ఇలా చెప్పారు, పాపం మనలోకి వచ్చినప్పుడు కెన్ యూ ట్రై మీ అంటదంట, వచ్చిన తర్వాత కెన్ యూ ఓవర్కమ్ మీ అంటదంట. వాయిస్ మ్యాచ్ చేస్తుంది. నన్ను ఒకసారి అనుమతించకూడదా అనుతుందంట, అనుమతించాక నన్ను ఎలగొట్టగలవా చూడు అంటుందంట. దాని లక్షణం అదే. కనుక చిన్న ప్రాబ్లం, చిన్న ఆశే కదా, చిన్న ఫ్రెండ్షిప్పే కదా, చిన్న కనెక్షనే కదా, చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా, కాలేజీ సర్కిల్ కదా, మన్ను మశానం దరిద్రం కదా, చేతులు పడే. ఆత్మ సంబంధమైంది కాకపోతే ప్రమాదమే. ఆత్మ సంబంధం దానికి శరీర సంబంధానికి సెట్ అవ్వదు. అందుకనే మనం గత 15 సంవత్సరాలుగా ప్రపంచమంతా ప్రబోధిస్తున్న ఒక సిద్ధాంతం ఏంటంటే, మనుషులు అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి. ఈ సిద్ధాంతాలు ఎక్కడ తేడా వచ్చిన పోతా, ప్రపంచంలో దేవుడు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి చోట ఈ మాట నేర్పుతున్నాను దేవుని పిల్లలకి, మనుషులు అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం కలిగి ఉండాలి.